ప్రస్తుతం మనతో పాటు మీర్పేట్ మాజీ కార్పొరేటర్ శ్రావణ్ గారు ఉన్నారు. శ్రావణ్ గారు, అంటే ఇప్పుడు డెవలప్మెంట్ మేము చేస్తాం గతంలో, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాము. ఫ్లైఓవర్లు కావచ్చు, ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి. మీరు ఎవరు కూడా అడ్డు వెయ్యకండి అంటూ గతంలో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు వచ్చేటువంటి నిధుల విషయంలో ఇవన్నీ మీకే బెనిఫిట్ కదా. ఎందుకు ఈ రోజు బీజేపీ కేవలం ఉనికి కోసమే ఈ ధర్నా అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఏదైతే భారతదేశంలోనే అత్యధిక సంపన్న జిల్లా రంగారెడ్డి జిల్లా, ఈ రోజు దీని గురించి భారతదేశం మొత్తం కూడా చర్చ చేసి ఈ రోజు ఇంత పెద్ద గుండెకాయని ఈ రోజు మొత్తం కూడా 3 ముక్కలుగా విభజిస్తూ, ఒకటి జిహెచ్ఎంసీ లో, ఒకటి ఎక్కడైతే గ్రామ పంచాయతీలో కలిపి ఈ రోజు రంగారెడ్డి జిల్లా యొక్క ఉనికి అంతా కూడా ప్రమాదంలో ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అభివృద్ధి అంటేనే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధినే కోరుకుంటుంది. కాకపోతే ఏంటంటే అభివృద్ధి చూపిస్తూ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ శంషాబాద్ జోన్ లో కలపడం ఏదైతుందో, శంషాబాద్ తీసుకెళ్లి జిహెచ్ఎంసీ లో కలపడం ఏదైతుందో, దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మెజారిటీ కార్పొరేటర్లు గెలిస్తే ఎంఐఎం మేయర్ చేయాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఉందన్న విషయము క్లిష్టంగా అందరికీ అర్థమైపోతుంది. ఏదైతే పాత ఎల్బీ నగర్ ఉన్న జిహెచ్ఎంసీలో ఎల్బీ నగర్ అయితే జోన్ ఎల్బీ నగర్ ఉండదో దాన్ని ఇక్కడ మల్కాజిలో కలిపి ఈరోజు శివారు ప్రాంతమైన ఈ రోజు శంషాబాద్ తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో కలపడం ఉద్దేశం ఏందో ఇక్కడనే కళ్ళగట్టినట్టు అర్థమైంది. నేనేమంటున్నా, ఇప్పుడు సరే విభజించు పాలించు అన్నది కూడా ఒక రకంగా అభివృద్ధికి మంచిదే. అట్లాంటిది కూడా అంటే ఈ రోజు నీకు ఏమంటారు కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ స్థాయికి ఎదుగుతుంది కదా అన్న, కూడా ఎక్కువ వచ్చే అవకాశం. మేము జిహెచ్ఎంసీ లో ఇప్పుడు ఏదైతే డివిజన్లని కలిపి దీనికి వ్యతిరేకంగా మేము అభివృద్ధిని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ లో కలిపిర్రు, సంతోషం. కాకపోతే దీన్ని తీసుకెళ్లి ఎక్కడైతే ఇప్పుడు ఎంఐఎం ఇలాకాని చేయడము దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కేవలం బీజేపీ మత రాజకీయాలు చేయడానికో, లేకపోతే ఎంఐఎం ని బూచిగా చూపి రేపు ఓట్లు దండుకునే ప్రయత్నం అనుకోవచ్చు కదా ఇదంతా. ఇప్పుడు ఇక్కడైతే ఇప్పుడు ప్రభుత్వం ఈ రోజు 150 డివిజన్ల నుండి 300 డివిజన్లు చేసి 300 డివిజన్ లో జనాభా ప్రకారంగా దామాషా 2011 సెన్సెస్ ప్రకారం నీకు అన్ని వార్డులు సమానంగా ఉండాలి. మరి ఎంఐఎం లో కొన్ని వార్డులు 8,000 ఎందుకున్నాయి, కొన్ని వార్డులు 12,000 ఎందుకున్నాయి? దీనిలో ఉద్దేశం క్లియర్ గా అనిపిస్తుంది కదా. నువ్వు మత రాజకీయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు. కాకపోతే ఏంటంటే హిందువులకు ఎప్పుడైతే ప్రమాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హిందువుల తరపున ఖచ్చితంగా పోరాడుతుంది. మేము చెప్పేది రంగారెడ్డి జిల్లా ఏదైతుందో దీన్ని ఖచ్చితంగా ఇది శంషాబాద్ జోన్ ని జిహెచ్ఎంసీ లో కలుపుతాను ప్రధాన డిమాండ్. ఇట్లా కలిపితే కనుక రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వము సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా కార్యాచరణ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. మొన్న కూడా అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఏమైనా ఉందంటే ఎవరైతే స్థానికంగా గెలిచిన ఈ రోజు రాజేందర్ ఎమ్మెల్యే అయితే ఏంది, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాయింద్ర అయితే ఏంది, అసెంబ్లీలో దీంట్లో కూడా ఎటువంటి కూడా దీని గురించి చర్చ చేయకుండా, దీని గురించి మాట్లాడకుండా ముస్లింలకు మైనార్టీలకి ఈ రోజు ఆ 2 పార్టీలు మారాయని చెప్పి తెలియజేస్తున్నాం.